మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఓం శ్రీ గురుభ్యో నమః. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్ కోసం ఆన్లైన్ క్లాసుల కోసం మమ్మల్ని సంప్రదించవచ్చు. బెల్లీ ఫ్యాట్ తగ్గించడము మనకు ఈ మధ్య కాలంలో ఎక్కువ ఇంట్రెస్టింగ్గా మారిన టాపిక్. ఆహార నియమాలు పాటిస్తూ వివిధ రకాలైన స్పెషల్ టెక్నిక్స్ తోటి మనం ప్రాక్టీసెస్ చేస్తూ ఉంటే చాలా తొందరగానే బెల్లీ ఫ్యాట్ తగ్గిపోతుంది. ఆ స్పెషల్ టెక్నిక్స్లో ఈరోజు ఇంకొక టెక్నిక్ మనం నేర్చుకుందాము. చాలా సింపుల్గానే ఉంటుంది. రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నామనుకోండి, బెల్లీ ఫ్యాట్ అనేది, సైడ్ బెల్లీ ఫ్యాట్ చాలా చక్కగా తగ్గుతుంది. రెగ్యులర్ ప్రాక్టీస్, రిపిటేషన్స్ ఆఫ్ ప్రాక్టీసెస్ చేసామనుకోండి, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. చూద్దామా మరి ఎలా చేయాలో? చూడండి, ఇలా స్టాండింగ్లో స్ట్రైట్గా నిల్చోవాలి. హ్యాండ్స్ రెండు ఇలా చక్కగా ముందుకి స్ట్రెచ్ చేయాలి. రైట్ లెగ్ని పైకి లిఫ్ట్ చేస్తూ హ్యాండ్స్ కిందకు వస్తూ ఉండాలి. ట్విస్టింగ్ మూమెంట్లో చేసినప్పుడు మన సైడ్ అబ్డోమెన్ మీద చక్కగా ప్రెషర్ వచ్చి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. చూద్దాం, చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇలా కొద్దిసేపు మెయింటైన్ చేయండి. ఇలా లెగ్ పైకి లిఫ్ట్ చేసినప్పుడు పొట్ట మీద బాగా ప్రెషర్ వస్తూ ఉంటుందన్నమాట. చక్కగా మనకు పొట్ట మీద ఒత్తిడి జరిగి ఫ్యాట్ బర్నింగ్ అనేది చాలా చక్కగా జరుగుతుంది. స్లోలీ డౌన్. ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండి దించేసేయండి. పొట్ట మీద గట్టిగా మనం ప్రెషర్ ఇస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ ఒత్తిడికి ఫ్యాట్ బర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మీరు వార్మప్ లాగా చేస్తారో అప్పుడు ఫస్ట్ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. ఎప్పుడైతే ప్రాక్టీస్లో నిలబడతారో కొద్దిసేపు, అప్పుడు మీకు చక్కగా ఫ్యాట్ బర్నింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఆపోజిట్ సైడ్ కూడా చేద్దాం, చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10. చూడండి, ఒక 10 సెకండ్లు మినిమం. స్టార్టింగ్లో 10 సెకండ్లు ఏం పెద్ద కష్టంగా ఉండదు కదా. ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ డీప్ బ్రీతింగ్స్ చేస్తూ చేస్తూ చాలా చక్కగా ప్రాక్టీస్ చేయొచ్చు. ఈ ప్రాక్టీస్తో పాటు చూడండి, మనం అనుకున్నాం కదా, సైడ్ పొట్ట మీద బాగా స్ట్రెచ్ రావాలి. డీప్ బ్రీతింగ్ తీసుకొని బ్రీత్ అవుట్ చేస్తూ రైట్ హ్యాండ్ బ్రీత్ ఇన్ అప్, ఓన్లీ సైడ్. 1 2 3 4 5 6 7 8 9 10. స్లోలీ డౌన్. ఆపోజిట్ సైడ్ కూడా చేద్దాం, అంటే సైడ్ మీద బాగా ఎఫెక్ట్ పడడం కోసం. 1 2. చూడండి, హిప్ను బాగా మూమెంట్ ఇస్తున్నాను కదా, అలా మూమెంట్ చేస్తూ చేయాలి. 6 7 8 9 10. చూసారా, ఇంత బాగా ప్రాక్టీసెస్, రెగ్యులర్ ప్రాక్టీసెస్. దీంతో పాటుగా పొట్ట మీద మనం సైడ్స్ మీద ప్రెషర్ పెట్టాం. ఇప్పుడు డైరెక్ట్ పొట్ట మీద ప్రెషర్ రావడం కోసం ఇంకొక ప్రాక్టీస్ చూద్దాం. చూడండి, హ్యాండ్స్ చెస్ట్ లెవెల్లో ఉండాలి. నీ హ్యాండ్ వరకు రావాలి, నేను టచ్ చేసి మళ్ళా కిందకి వెళ్ళాలి. ఈ ప్రాక్టీస్ అనేది ఎంత స్పీడ్గా చేస్తే అంత బాగా రిజల్ట్ ఉంటుంది. హ్యాండ్స్ కిందకి డౌన్ చేయకండి. ఎప్పుడు కూడా హ్యాండ్స్ మ్యాక్సిమం పై లెవెల్లో పెట్టుకొని నేనే పైకి తీసుకురావడానికి ట్రై చేయండి. కిందకి తీసుకెళ్ళిపోయామనుకోండి, హ్యాండ్స్ ప్రెషర్ తగ్గిపోతుంది. సో లెగ్నే పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసి ప్రాక్టీస్ చేయండి. రీసెంట్ సర్జరీస్ అయిన వాళ్ళు కానీ, హర్నియా ఉన్న వాళ్ళు కానీ అవాయిడ్ చేయండి. ప్రెగ్నెంట్ లేడీస్, మిగతా అందరూ చక్కగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఏజ్ కూడా ఏమీ సంబంధం లేదు. చూడండి, హ్యాండ్స్ మ్యాక్సిమం పైనే ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. చూసారా, హ్యాండ్స్ అక్కడే ఉంచాను. నేను లెగ్స్ మాత్రమే పైకి తీసుకెళ్ళాను. అప్పుడు ఏమవుతుంది, పైకి ప్రెషర్ వస్తుంది, పొట్ట మీద, బెల్లి మీద బాగా ప్రెషర్ పడుతుంది అనమాట. డైజెషన్ సిస్టమ్ కూడా చాలా చక్కగా అవుతుంది. మన థైస్ కూడా చాలా ఫ్లెక్సిబుల్ అవుతాయి. గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోతాయి. ఎందుకంటే
బెల్లీ ఎక్కువ ఉన్నప్పుడే మనకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ అయిపోతూ ఉంటాయి. ప్రెషర్ పెట్టాం కదా, గ్యాస్ కూడా రిలీజ్ అయిపోతూ ఉంటుంది. ఈ విధంగా ఇప్పుడు చూపించిన ప్రాక్టీసెస్ రిపిటేషన్స్ అండి, ఏం లేదు. ఎప్పుడు కూడా రిపిటేషన్స్ చేయాలి, హోల్డింగ్ చేయాలి, ఎక్కువ సమయం ప్రాక్టీస్ చేయాలి, డైలీ ప్రాక్టీస్ చేయాలి. అలా చేసామనుకోండి మంచిగా రిజల్ట్ వస్తుంది. రెగ్యులర్ ప్రాక్టీస్ తోటి ఎవరైనా స్లిమ్ అవ్వచ్చు. పొట్ట తగ్గించుకోవడం పెద్ద కష్టం కాదు, వెయిట్ తగ్గించుకోవడం పెద్ద కష్టం కాదు. రెగ్యులర్ ప్రాక్టీస్ పట్టుదలతో చేస్తే ఎవరైనా సాధిస్తారు. ఎంత వెయిట్ ఉన్నా పర్వాలేదు, ఎంత ఏజ్ ఉన్నా పర్వాలేదు, ఇంట్రెస్ట్ ఉండాలి. ఎప్పుడైతే ఇంట్రెస్ట్ తోటి ప్రాక్టీస్ చేస్తామో ఖచ్చితంగా రిజల్ట్ రాకుండా ఎక్కడికి పోదు. వెయిట్ లాస్, పీసీఓడి, థైరాయిడ్, బ్యాక్ ఏక్, స్పాండిలైటిస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ తోటి బాధపడుతున్న వాళ్ళకి యోగా చాలా మంచి పరిష్కారము. మా ద్వారా జరిగే ఆన్లైన్ క్లాసుల్లో పాల్గొని మంచి పరిష్కార మార్గాలు పొందుతారని ఆశిస్తూ ఆన్లైన్ క్లాసుల కోసం మమ్మల్ని సంప్రదించగలరు. నమస్తే.